నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. వైకుంఠపురం ఆలయంలో శిఖర ప్రతిష్ట మహాసంప్రోక్షణ పూజ కార్యక్రమాలు మొదలయ్యాయి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోని పునఃప్రతిష్ట కార్యక్రమాలు చేపట్టారు. 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిష్ట చేశారు. రెండవ రోజు విశ్వక్సేన ఆరాధన, గర్భాలయం, జీవధ్వజం, ఉత్సవ విగ్రహాలు, శిలా విగ్రహాలు, శిఖరాలకు వాస్తు హోమం, పూర్ణాహుతి పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ కూడా ఈ పూజలు కొనసాగాయి. పూజల అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఈవో తిమ్మానాయుడు, సభ్యులు సునీత, సరస్వతి, వెంకటరమణ, ప్రసాద్, అలహరి రవి తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం గుంటూరు జిల్లాలో రెండో తిరుపతిగా భాసిల్లుతున్నటువంటి వైకుంఠపురంలో శ్రీ స్వామివారి కార్యక్రమాలు 26, 27, 28 తేదీల్లో స్వామివారి కలశ ప్రతిష్టా స్థాపన మరియు మహాసంప్రోక్షణాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దేవాలయాన్ని నూతనంగా నవీకరించడం కోసం గత సంవత్సరం క్రితం స్వామివారిని బాలాలయంలో వేయించేసి బాలాలయంలోని అర్చనాది కార్యక్రమం నిర్వహించు స్వామివారి అమ్మవార్ల విమాన గోపురాలు కొండరాతితో నిర్మించడం జరిగింది. అలాగే గరుత్మంతుడి యొక్క మందిరం కూడా కొండరాతితో నిర్మించడం జరిగింది. అలాగే శ్రీ ఆంజనేయ స్వామి వారి మందిరం కూడా కొండరాతితో నిర్మించి ఈ కార్యక్రమాలన్నింటినీ 26, 27, 28 తేదీల్లో కలశ స్నాపన మహాసంప్రోక్షణాది కార్యక్రమంతో నిర్వహించడం జరుగుతుంది. ఆనాటి నుంచి దేవాలయం యథావిధిగా స్వామివారి కైంకర్యాలు నెరవేరుతూ భక్తులందరూ దేవాలయానికి వచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవాలు తదితర ఉత్సవాలను నిర్వహించడానికి అనుకూలంగా శ్రీ తిమ్మానాయుడు గారు, ఈవో గారు యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ఏర్పాట్లన్నీ నిర్వహించారు. రేపు ఉదయం 7:45 నుంచి 50 నిమిషాల లోపు స్వామివారి శిఖర విమాన గోపుర ప్రతిష్టా మహోత్సవం, తరువాత కళాన్యాస మహోత్సవం, తరువాత మహా కుంభాభిషేక మహోత్సవం, ఆంజనేయ స్వామి ప్రతిష్టా మహోత్సవం ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడును. తదుపరి అన్నదాన మహోత్సవం జరగబడును. విమాన గోపురాల పునర్నిర్మాణ కార్యక్రమం జరుగుతున్నది. అది పూర్తి అయినందువల్ల రేపటి నుంచి మూల విరాట్ దర్శనం అందరూ భక్తులందరూ స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. నియోజకవర్గంలో బీజేపీ సభ్యత్వ నమోదుపై రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాటిబండ్ల రామకృష్ణ అవగాహన కల్పించారు. రూరల్ మండలం అంగల్కుదుర్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదరణ పెరుగుతుందని, నియోజకవర్గంలో కూడా సభ్యత్వ నమోదు పెంచాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించి ప్రతి ఒక్కరిని సభ్యులుగా చేర్చుకోవాలని చెప్పారు. రూరల్ మండలం అధ్యక్షుడు కడియాల నందకిషోర్, సభ్యత్వ ప్రముఖ్ పాండురంగ విఠల్, వాసుదేవనాయుడు, అనంతాచార్యులు, యోగానంద కిషోర్ తదితరులు పాల్గొన్నారు. సభ్యుల్ని తయారు చేసి అట్లా చేసుకోవడం కోసం ముందుగా మనం ఏం చేయాలంటే ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఒక కాగితం తీసుకొని, ఇందాక నేను చెప్పినట్లుగానే మన ఇంట్లో ఎంతమంది, మన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, అట్లాగే భార్య తాలూకు చుట్టరికం, అంటే ముందు బంధుత్వాలు, తర్వాత స్నేహితులు, ఆ తరువాత పరిచయం. ఇట్లా మనం ఒక లిస్టు రాసి పెట్టుకొని ఆ లిస్టు ద్వారా కనుక మనం చేస్తే 99.9% మనం ఇంట్లో కూర్చొని ఆ కాసేపటితోనే మనకి రావాల్సిన 100 మందిని మనం రీచ్ అవుతాం. రూపాయలు వస్తున్నటువంటి వ్యక్తుల్ని సచివాలయానికి వెళ్ళి అడిగితే సచివాలయంలో శుభ్రంగా పేర్లతో సహా మనకి లిస్ట్. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకొని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శ్రీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుర్రెపాలెం రోడ్లోని గోశాల వద్ద ఉన్న శ్రీకృష్ణ మందిరం వద్ద మంత్రి మనోహర్ కు ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. కృష్ణుని విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోశాలలోని ఆవులకు మంత్రి పశుగ్రాసం అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ జనార్దన్, తాడిపోయిన రమేష్, తాడిపోయిన శ్రీనివాసరావు, కౌన్సిలర్ తోట రఘురాం, తోటకూర రమణారావు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ సెలవు దినాల్లో అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలు కళాశాలలను తెనాలి నియోజకవర్గ ఏఎస్ఎఫ్ నాయకులు మూసివేయించారు. తెనాలి పట్టణ పరిధిలో ఉన్న కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలల పాఠశాలలకి అనేక మార్లు చెప్పినప్పటికీ వినకుండా ఆదివారం నాడు మరియు ప్రభుత్వ సెలవు దినాల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, దీనిపై యాజమాన్యం తల్లిదండ్రులు ఆలోచించాలని అన్నారు. ర్యాంకుల పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తూ ఎక్కువ సమయం క్లాసులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని ఇటువంటి కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఏఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ సీనియర్ ఎస్పార్టీ రిక్వైర్మెంట్ అయితే రేపు కూడా ఉంది. ఓన్లీ ఎస్పార్టీ వరకే ఉంది, కాలేజ్ మొత్తం సర్విచ్చారని చెప్పి మనకి మొత్తం కూడా వాళ్ళు అదే పెడుతున్నారు. ఎస్పార్టీ వరకే ఉంది, మిగతా అంతా కాలేజ్ సర్విచ్చారు. పట్టణంలో పలు చోట్ల నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకలకు మాజీ మంత్రి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల కృష్ణ మందిరం వద్ద నిర్వహించిన ఈ వేడుకలకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మహోన్నతుడు సర్వాంతర్యామి శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా ఆయన గురించి ప్రార్థించుకుంటూ పూజించుకుంటూ ఆయన నామస్మరణం చేసుకుంటూ వేడుకలు జరుపుకోవటం అనేది చాలా సంవత్సరాలుగా ఇక్కడ తెనాలి పట్టణంలో కొనసాగుతూ ఉంది. ఇక యాదవ కులం అనేది కాకుండా అన్ని కులాలు కూడా ఇక్కడ రావటం, ఆయన దర్శించుకోవటం, పూజించుకోవటం, ప్రార్థించుకోవటం, సర్వం ఆయన శివుడాజ్ఞలేని తెచ్చేమైనా కుట్టదన్నట్టుగా సమస్త జీవరాశులు ప్రకృతి ఇదంతా కూడా ఎక్కడ విలయతాండం చేయకుండా మనందరినీ కాపాడాల్సిన అవసరం, కాపాడాల్సిన బాధ్యత భగవంతుడి మీద భారం వేసి మనం జీవిస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రత్యేకంగా జన్మదిన వేడుకల్ని హిందువులు ఎక్కడుంటే అక్కడ ఘనంగా జరుపుకునే పండుగ ఇది. అదేవిధంగా పట్టణ గంగానమ్మపేటలో సమాధి బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గంగానంపేట శ్రీకృష్ణ దేవాలయం ఇది మొదటి సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఇది లోగడ విగ్రహం ఉంది, కానీ ఇప్పుడు కొత్త విగ్రహం పాలరాతి విగ్రహం పెట్టాము. ఈ సంవత్సరం నుంచి 10 సంవత్సరము ఇట్లానే జరుగుద్ది. సాయంత్రం 7 గంటలకి పుట్టి కొట్టే కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.